మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను, వినండి. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, కొందరు బాప్తీసమిచ్చే యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. యేసుక్రీస్తు ఈ లోకంలో కన్య మరియ గర్భాన జన్మించాడు. పురుషుని ఎరుగని, పురుషుని ముట్టని, పురుషుని అవసరము లేకుండా పరిశుద్ధుడుగా, జన్మ కర్మ పాపాలు లేనివానిగా కన్య గర్భాన ఉద్భవించాడు. మనిషి పెరుగుతూ ఉండగా పాపం పెరిగిపోతుంది. కానీ యేసుక్రీస్తులో పాప బీజం లేదు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు పరిపూర్ణమైన మానవుడిగా ఉన్నప్పటికీ పాపము లేనివాడిగా ఉన్నాడు. కాబట్టి పాపులమైన మన కొరకు ప్రాయశ్చిత్త బలిగా తన ప్రాణాన్ని, తన రక్తాన్ని చిందించగలిగిన వాడిగా ఉన్నాడు. 30 సంవత్సరాల వయసు వరకు ఆయన బహిరంగంగా రాలేదు. ఆయన తల్లిదండ్రులతో ఉన్నట్టు మనుష్యుల బాధలు, మనుషుల కష్టాలు, మనుషుల పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ ఉన్నట్టు గ్రహిస్తూ ఉన్నాం. ఆయన 30 సంవత్సరాలప్పుడు బాప్తీసం పొంది సాతాను చేత శోధించబడుటకు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో రాత్రి పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం అనే లోకంలో ఉన్న పాపాలను జయించి ఆ తరువాత సేవ ప్రారంభించాడు. ఆ గలిలయ తీరంలోనికి వెళ్ళి అక్కడ చేపలు పట్టుకుంటున్న పేతురు, యోహానులను, అంద్రయ్య, యాకోబులను మరి కొంతమందిని చూసినప్పుడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా చేతులని చెప్పి 12 మంది శిష్యుల్ని ఎన్నుకొని గ్రామాన్ని కాలి నడకతో తిరుగుతూ పరసంబంధమైన విషయాలను మనుషులకు బోధించాడు. దేవుడి రాజ్యాన్ని గురించి బోధించాడు. ఈ లోకంలో సుఖంగా ఎలా ఉండాలా అన్న విషయాలు కాదు దేవుడు బోధించింది. ప్రభు ఏంటంటే, ఈ లోకం శాశ్వతమైంది కాదు, నీ జీవితం ఈ లోకంలో శాశ్వతమైంది కాదు, మన్నైనది వెనుకటి వల్లే మంటికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసినా దేవుడి దగ్గరికి వెళుతుంది. ఆ రాజ్యములో మీరు చేరాలంటే మీరు మారు మనసు పొందాలి, మీరు పశ్చాత్తాపడాలి, మీ కొరకు యాగముగా రక్తము చిందించి మిమ్మల్ని విమోచించడానికి వచ్చిన నాయందు విశ్వాసం ఉంచాలి అన్న విషయాలను చెప్పి, రోగులను స్వస్థపరిచి, దెయ్యములు పట్టిన వారిని విడిపించి, సమస్యల్లో ఉన్న వారికి విడుదల చేస్తూ అనేక అద్భుతాలను, ఆశ్చర్యాలను చేస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ఆయన వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒక్కచోటే పెద్ద గుడి కట్టుకొని భక్తులారా రండి అనలేదు, కానీ ఆయనే నశించిన దానిని వెతకి రక్షించడానికి వెతుక్కుంటూ వెళ్ళాడు. అలాగూ అనేక ప్రాంతాలు ఆయన వెళుతూ ఫిలిప్పుదైన కైసరియు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు శిష్యుల్ని ఏకాంతంగా ఒక చోటుకు తీసుకుని వెళ్ళి ఒక ప్రశ్న అడిగారు. నన్ను గురించి మనుషులు ఏమనుకుంటున్నారు? నన్ను గురించి మనుషులు ఏమనుకుంటున్నారు? వింటున్నారా? నిన్ను గురించి మనుషులు ఏమనుకుంటున్నారు? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? అసలు నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు చెప్పు. మనల్ని గురించి మనం ఉన్నదానికంటే ఎక్కువ అనుకోవటం మానవ స్వభావం అండి. దేవుడు నిన్ను ఎలా చేశాడో దాన్ని బట్టి ఆనందించడానికి బదులు ఇవాళ ఎక్కువ మంది అతిశయించే వారి కంటే కృంగిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇది తప్పే చెప్పండి, అది తప్పే. నాకు అన్నీ ఉన్నాయని గర్వించడము తప్పే, నాకేమీ లేవని ఏడవటమో తప్పే. ఏమీ లేకుండా దేవుడు ఎవరిని చేయలేదు. దేవుడు ఏదో ఒకటి ప్రతి ఒక్కరికి ఇచ్చారు. దేవుడు అన్ని ఒకళ్ళకే ఇస్తే
ఇంక వాడిని పట్టుకోగలమా? నీకే తెలివి, నీకే డబ్బు, నీకే అందము, నీకే కండలు, నీకే అన్నీ ఇచ్చేస్తే లోకమంతా నాదే అనవా నువ్వు? అందుకు దేవుడు ఏదో ఒకటి ప్రతి ఒక్కరికి మంచిది ఇచ్చాడు. అది నీలో ఏముందో తెలుసుకోవాల్సిన విషయం చాలా ముఖ్యమైనది. నాకు ఏమీ లేదు, నాది మట్టి బుర్ర అనకండి ఎవరు కూడా. మట్టి బుర్రలు ఎవరికి ఇవ్వాల, మంచి బుర్రే ఇచ్చాడు దేవుడు. ఏంటంటే నాకు ఏమీ రాదు అనాల్సిన అవసరం లేదు. నీలో ఏముందో నువ్వు తెలుసుకోగలిగిన రోజు నువ్వు నిజమైన గొప్పవాడివి. యేసు ప్రభు అడుగుతున్నాడు, నన్ను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు? అప్పుడప్పుడు మనం తెలుసుకోవాలండి నా సంగతి ఏంటని. నీ సంగతి బాగా తెలుసు నీ భర్తకి, నీ సంగతి బాగా తెలిసింది నీ భార్యకి. నీకు పెళ్ళి అవ్వకపోతే మీ సంగతి బాగా తెలిసింది ఎవరికంటే మీ అమ్మకి, మీ నాన్నకి. మీకు అన్నదమ్ములు అక్కచెల్లెలు ఉంటే తోబుట్టువులు మీతో కలిసి పెరుగుతారు కదా, అమ్మ నాన్న దగ్గర కొన్ని దాస్తారు. కానీ అక్కచెల్లెలు అన్నదమ్ములు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ గుట్ట అంతా ఒకరికొకరు బాగా తెలుసు, వాళ్ళ టెంపరెన్స్ తెలుసు, వారి బలహీనతలు తెలుసు. ఈ రోజున అసలు మీరెవరు అనేది తెలుసుకోవాలి. నీలో ఉన్న బలహీనత ఏంటి, నీలో ఉన్న బలం ఏంటి, నువ్వు తొందరగా లోబడిపోయేదేంటి, నీవు నిలబడగలిగిన శక్తి కలిగింది ఏంటి అని తెలుసుకోండి. తెలుసుకొని నీలో ఉన్న ప్రవీణతను నీవు అభివృద్ధి పరుచుకో, నీ బలహీనతను సరిచేసుకో. అర్థమైందండి? అర్థం కాలేదా? యేసు ప్రభువే అడిగాడు, నన్ను గురించి ఏమనుకుంటున్నారు అంటే శిష్యులు ఒకరు చెప్పారు, కొందరు బాప్తీసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, కొందరు ప్రవక్తలలో. అందరూ ఒకటి అనుకున్నారు యేసు ప్రభుని. యేసు ప్రభువునే అందరూ ఒక మాట అనుకోనప్పుడు మనల్ని గురించి మనుషులందరూ ఒకటంట అనుకుంటారా? లోకులంట, కాకులంట. ఏంటండి, కాకి ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చిందా? వచ్చి ఏమంది? ఆ ఇంటికాడ వాలింది, వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టుకుంటుంటే అది ఇంది. ఆ గొడవ తీసుకొచ్చి మీ ఇంట్లో కావు 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 అంది. మళ్ళీ మీ ఇంటి గొడవలు ఆ ఇంటి మీద తీసుకెళ్ళి అక్కడేమంటది? కావు కావు కావు. లోకపు మాటలు నిన్ను గురించి లోకుల కంటే, మనుషుల కంటే, నిన్ను కన్నవారి కంటే, నిన్ను గురించి నీకంటే బాగా తెలిసిన వారు ఒకడు ఉన్నారండి. ఎవరు ఆయన? ఆయన నా ప్రభువుకు నేనెవడో బాగా, ఆయన నా హృదయాంతరేంద్రియాలను పరిశీలించేవాడు. మాట నా నోటికి రాకమునిపే నేనేం మాట్లాడుతున్నానో ఎరిగినవాడు. నా నడక, నా పడక, నేను కూర్చుండుట, నేను లేచుట సమస్తము తెలుసుకున్నవాడు. చీకటిలో చేసే పనులు లైట్ ఆర్పితే ఎవరికి తెలియదు అనుకుంటారు. చీకటిలో కూడా నేను చేసే ప్రతి పనిని చూడగలిగిన వాడెవడో? నా దేవుడు. అందుకని మనం ప్రభువుని దగ్గరికి వెళ్ళి, దావీదు 139వ కీర్తన 24, 25 వచనాల్లో అన్నాడు చూడండి, దేవా నన్ను పరిశోధించు. బైబిల్ తీరా. దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడము, నీ నిత్య మార్గములో నన్ను నడిపించము. అందుకే ప్రార్థన చేయాలండి. మనం ప్రతిరోజు మనం మోకరించి, దేవా నన్ను గురించి అందరూ మంచిగా చెప్పుకుంటున్నారు కానీ నేను ఎలా ఉన్నాను, నన్ను గురించి అందరూ చెడ్డగా మాట్లాడుకుంటున్నారు కానీ నేను ఎలా ఉన్నాను, నన్ను గురించి నేను ఏదోదో అనుకుంటున్నాను కానీ నేను ఎలాగున్నాను అని దేవుని సన్నిధిలో మోకరించి, దేవా నన్ను పరిశోధించి నా ఆలోచనలు తెలుసుకో. ఒక వ్యక్తిత్వము, నిజమైన వ్యక్తిత్వం ఏంటంటే నువ్వు బయటికి మాట్లాడేది బయట బతికే బతుకు కాదు. నీవు ఏ విషయాలు ఆలోచించుకుంటున్నావో అదే నిజమైన నీ వ్యక్తిత్వం. ఏ విషయాలు నువ్వు ఆలోచించుకుంటావు చూడండి. ఎప్పుడైనా
ఏంటి ఎక్కువసేపు నీ మనసులో ఉన్న ఆలోచనలు? శరీరేచ్ఛలు ఎక్కువగా, లోకాశలను ఎక్కువగా ఆలోచిస్తున్నావా? శరీరేచ్ఛల గురించి ఆలోచిస్తున్నావా? కోపముతో నీ మనసులో ఆలోచిస్తున్నావా? అసూయ తలంపులతో నీ మనసు నిండుందా? నీ జీవితంలో రహస్యంగా నువ్వు ఏమి ఆలోచిస్తున్నావా అన్నదే నిజమైన నీ వ్యక్తిత్వం. ఒకసారి ఆలోచించండి. ఈ రోజు నుండి ప్రతిరోజు మోకరించి, నేనేమై ఉన్నానో నా దేవుని దృష్టిలో అదే నిజమైన నా వ్యక్తిత్వం. మనుషులు నన్ను ఏమనుకుంటున్నారు అన్నది పక్కన పెట్టండి. మనుషులు ఒకళ్ళు పొగుడుతారు, ఒకళ్ళు ద్వేషిస్తారు, ఒకళ్ళు హేళన చేస్తారు. నా బయట జీవితాన్ని చూసి మనుషులు నాకు పేరు పెడతారేమో, కానీ నా అంతరంగాన్ని చూసే ప్రభువు ముందు నేను సరిగా ఉన్నానా అని పరిశీలించుకోవాలి. అంత గొప్ప దేవుడు పరలోకం నుండి భూలోకానికి వస్తే ఆయన అన్ని అద్భుతాలు చేస్తుంటే మనుషులు ఏమనుకుంటున్నారట? ఏలియా అంటే ఆయన ఒక ప్రవక్త. కొందరు ఏమనుకున్నారు? ఆయన బాప్తిసమిచ్చు యోహాన్ లాంటి వాడు. కొందరు ఏమనుకుంటున్నారు? ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు ఇర్మియా, కన్నీటి ప్రవక్త అని పేరు. యేసు ప్రభు కూడా కన్నీరు విడిచేవాడు, కొండ మీద కూర్చొని ఏడ్చేవాడు. తన కోసం కాదు, మనమందరం మన కోసం ఏడుస్తాం. యేసు ప్రభు ఎవరి కోసం ఏడుస్తున్నారో తెలుసా? అయ్యో యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన రెక్కల క్రిందకు తన పిల్లలను చేర్చుకున్నట్లు నేను మిమ్మల్ని చేర్చుకునే వల్లని ఆశించిదని, కానీ మీరు రానలేకపోతీరని ఏడ్చి. ఈరోజు మీరు బాగున్నారనుకుంటున్నారు, రాతి మీద రాయి లేని పరిస్థితి. ఈ పట్టణం నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. రక్షకుడిగా వచ్చిన నన్ను అంగీకరించని మీకు రక్షించేవాడిగా లేడు. మీకు తెలుసండి యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడని తెలిసిన వాళ్ళు అల్లే చెప్పండి. ఆయన వచ్చినప్పుడు పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి. అంటే గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశము. ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని అన్నీ ఒకటై భస్మైపోతాయంట. నువ్వు ఎక్కడుంటావు అప్పుడు? భూమిలో ఉంటావా? భూమి కాలిపోద్ది. ఆకాశంకి వెళ్తావా? ఆకాశం ఉండదు. ఎక్కడుంటావు? గాలి ఆడతావా? గాలి లేదు. ఏమంటే తప్పించువాడెవడో లేడిక. ఆయన యందు విశ్వాసం వచ్చిన వారు ఆయన ఉగ్రత దినమునకు ముందే ఈ మట్టి శరీరం మహిమ శరీరాన్ని పొంది ఎత్తబడి దేవుని రాజ్య వారసులం అవుతాం. దాని కొరకు మనం సిద్ధపడాలి. మనం బ్రతికే బ్రతుకు మనుషుల్ని మెప్పించడానికి కాదు. మనం బ్రతికే బ్రతుకు ఈ లోకంలో స్థిరంగా స్థిరపడిపోవడానికి కాదు. ఈ లోకంలో మనం యాత్రికులమో ప్రయాణికులం అంతే. ప్రభు వస్తాడు, మనం వెళ్తాము అన్నది విశ్వసించాలి. యేసు ప్రభు పిలుస్తున్నాడు, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేనే మార్గమును జీవమును సత్యమునైన నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు వెళ్ళలేరంటే ఈ రోజున మనుషులు యేసు ప్రభువుని ఎగతాళి చేస్తున్నారు. యేసు ప్రభువుని వెంబడించడానికి యేసు ప్రభు ఒక దేవుళ్ళలో ఒక దేవుడు అనుకుంటున్నాడు. యేసు ప్రభు దేవుడు కాదనేవాళ్ళు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు మనుషుడు అనుకునేవాళ్ళు కొందరు ఉన్నారు. యేసు ప్రభువును లెక్క చేయని వారు ఎందరో ఉన్నారు. యేసు ప్రభు కూడా మాలాంటి ఒక సేవకుడు పాస్టర్ అనుకుంటున్నారు. కాదు కాదు కాదు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. ధవలవర్ణం అంటే ఏ రంగు అండి? అది తెలుపు. రక్తవర్ణం అంటే ఏ రంగం? అది ఎరుపు. తెలుపు పరిశుద్ధతకు గుర్తు, ఎరుపు రక్తానికి అంటే ప్రేమకు గుర్తు. ఈయన పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన వాడు. పరిశుద్ధుడు పాపాన్ని సహించలేడు, ప్రేమ పాపాన్ని శిక్షించలేదు. అందుకని మన పాపములన్నిటి కొరకు ప్రభువే యాగమై మన స్థలంలో మన కొరకు మరణించి ఆయన ద్వారా పాపులమైన మనకి ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధులయ్యే భాగ్యం ఇచ్చాడు. యేసు ప్రభు మీరు అనుకున్నట్టు
మామూలు వ్యక్తి కాదండి, మామూలు దేవుడు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రతి నాలుక ఆయనే ప్రభువుని ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు ఆయన ఎదుట సాగిలపడాలి. రెండు చేతుల పైకెట్టి ప్రార్థన చేద్దాం. మరలా ఈ సమయం రాదు. ఇది ప్రభువు నిన్ను దర్శించే సమయం. ఇది ప్రభువు నిన్ను స్వస్థపరిచే సమయం. ఇది ప్రభువు నిన్ను రక్షించే సమయం. ప్రభు యొక్క తలంపులు నీ పట్ల నెరవేర్చే సమయం. నీ కీడు మేలు చేయాలని, నీ కన్నీరు ఆనంద బాష్పాలుగా మార్చాలని, నీ శాపము ఆశీర్వాదకరంగా చేయాలని ప్రభువే నిన్ను గట్టుకు రప్పించాడు. ఆశతో వచ్చావు, ఊరకపోవద్దు. దీవించబడి వెళదాం. సాతానును బంధించి వెళదాం. అపవాది క్రియలను లయపరచడానికి వచ్చిన ప్రభు నీ మీద సాతానికి అధికారం లేకుండా, నీ కుటుంబంలో సాతాను జరబడకుండా తన కంచెని ఇంటి చుట్టూ వేసి నిన్ను, నీ బిడ్డల్ని, నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రభు నిన్ను ఇక్కడికి తెచ్చాడు. నమ్మండి. ఇదిగో నా బాధ అయ్యా, ఇదిగో నా శ్రమ అయ్యా, ఇదిగో నా కుటుంబ పరిస్థితి అయ్యా, త్రాగుడుకు బానిసైన నా యజమానిని మార్చును ఆయన. లోకాశలకు బానిసై దురభ్యాసాలకు గురైపోతున్న యవనస్తులైన నా బిడ్డల్ని మార్చును ఆయన. భార్య భర్తలుగా మా మధ్య సమాధానం లేదు. సాతాను జరబడి అలజడి చేస్తున్నాడు. పరస్త్రీ వ్యామోహంలో ఉన్న నా భర్తను విడిపించయ్యా. నా మీద అలిగి గొడవ పెట్టుకుని వెళ్ళిపోయినా నా భార్యను తిరిగి రప్పించయ్యా. నా కుటుంబం కూలిపోయే పరిస్థితుల్లో ఉంది. నా కుటుంబాన్ని కట్టేసయ్యా. ఏదైనా సరే నాకు చేత కాదండు ప్రభు. ఏదైనా చేయగలిగిన ప్రభు. నమ్ము 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 పూర్ణ హృదయంతో నాకు విడుదల కావాలి. మనుషుల్ని నమ్ముకొని మోసపోయానయ్యా. మనుషులకు డబ్బిచ్చి మోసపోయానయ్యా. మనుషులు నన్ను మోసం చేశారయ్యా. ఏమి లేని స్థితిలో నిలబడున్నానయ్యా. నా పక్షంలో నీవు ఉంటే చాలయ్యా. నాకు న్యాయం జరుగుతుందయ్యా. నా కోర్టు తగాదాల్లో నాకు న్యాయం జరుగుతుంది. నా కుటుంబ సమస్యల్లో నాకు న్యాయం జరుగుతుంది. నాకు తోడుండేసయ్యా అని నోరు తెరిచి అడుగుదాం. ప్రతి వారి నోట్లో నుంచి ఒక స్వరం వినబడాలి. ప్రభువా నాకు సహాయం చేయి. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభువా నా బాధ్యత, నా శ్రమ ఇది. అడిగితే మీకు ఇస్తానన్నాడు. నా నామంలో ఏది అడిగినా ఇస్తానన్న ప్రభు ఈ సమయంలో ఒక అద్భుతం జరిగిస్తాడు. ఊరకనే తిరిగి వెళ్ళొద్దు. సంతోషంతో వెళదాం. పాప క్షమాపణతో వెళదాం. స్వస్థత పొంది వెళదాం. దీవించబడిన వారిగా తిరిగి వెళ్ళి ఆయన సాక్షులుగా జీవిద్దాం. యేసయ్యను నీవు ఎరుగుదువు, కానీ నీ సమస్య ఆయన దగ్గర తీసుకెళ్తాం లేదు. ఈ ప్రభు గొప్పవాడని నీవు నమ్ముతున్నావు, కానీ నీ బ్రతుకుడు ఆయనకి అప్పచెప్పటం లేదు. ఈ ప్రభువును ప్రేమను గురించి అనేక సార్లు విన్నావు, కానీ నీ జీవితంలో ఇంకా నీవు అనుభవించలేదు. అందుకే నీవు కొరతలో ఉన్నావు. అందుకే నువ్వు దరిద్రతలో ఉన్నావు. అందుకే ఒక ఉద్యోగం లేకుండా, అందుకే ఒక వ్యాపారం లేకుండా, అందుకే ఆర్థిక ఇబ్బందుల్లో, ఏమి లేని స్థితిలో నిలబడిపోయి ఉన్నావు. ఈరోజు ఒక అద్భుతం చేస్తానంటున్నాడు. మీరు ఇక్కడ ఏం అడుగుతారో అవి అక్కడ నేను పరలోకం నుంచి అనుగ్రహిస్తానంటున్నాడు. ప్రతి వారు 2 చేతుల పైకెత్తి నాతో ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ఎంతమంది సాతాను చేతుల్లో నలిగిపోతున్నారో అటు వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో విడుదల చేయించున్నాము నాయన. త్రాగుడికి బానిసలైన వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో విడుదల చేయించున్నాము తండ్రి. ఉద్యోగాలు లేక, చదువుల్లో ముందుకు సాగలేక, ప్రేమ కలాపాలంటూ జీవితాలను పాడు చేసుకుంటున్న యవ్వన బిడ్డలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. మా బిడ్డలు యోగ్యులవ్వాలయ్యా. మా బిడ్డలు ప్రయోజకులవ్వాలయ్యా. మా యవ్వనస్తులు ఈ రాజ్య వారసులవ్వాలి నాయన. నీ ఆత్మకార్యాలు జరిగించుము తండ్రి. త్రాగుడికి బానిసైన వారిని విడిపించుము నాయన. రక్షణ లేని వారికి రక్షణ దయచేయి తండ్రి. సమాధానం లేని వారికి సమాధానము దయచేయి నాయన. నిష్ప్రయోజకులుగా ఉన్న వారిని ప్రయోజకులుగా చేసుకో తండ్రి. ఈ గెట్ టుగెదర్ మీటింగ్ ముగిసిన
పరిశుద్ధాత్మ కార్యాలు మాలో, మా గృహాలలో, మా హృదయాలలో కొనసాగుటకు సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you.